చూడండి, ఇవాళ నేను మా ఇంట్లో వచ్చిన ఆకుకూరలన్నీ కొంచెం కొంచెం కోసుకుంటున్నాను. అంతా కోసాక మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. ముందుగా నేను పొన్నగంటి ఆకు కోస్తున్నాను చూడండి. ఇది కళ్ళకి చాలా మంచిది. చూడండి, నాకు ఎంత కావాలో అంతనే ఇవాళ వంటకి కోసుకున్నాను అనమాట పొన్నగంటి ఆకు. ఇప్పుడు చామ ఆకు కోసుకుంటున్నాను. ఈ చామ ఆకుతో కూడా పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, చామ ఆకు కూడా కోసేసుకున్నాను. మా పెరట్లో వేసిన, బ్యాక్ యార్డ్లో వేసిన చామ ఆకు. చూడండి, అక్కడక్కడ తోటకూర వచ్చింది అన్నమాట. నేను ఈసారి తోటకూర విత్తనాలు వేయలేదు, అయినా కూడా తోటకూర అక్కడక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ తోటకూర అంతా కోసి వేపుడు చేస్తాను. తోటకూర కూడా మనకి చాలా మంచిది కదా. తోటకూర అంతా కోసాక మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. చూడండి, తోటకూర అంతా కూడా కోసేసాను, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను అనమాట. ఇప్పుడు ఆ లీవ్స్ అన్నీ కట్ చేస్తాను చూడండి. ఇది కూడా మా బ్యాక్ యార్డ్లో. చూడండి, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కోసేసాను. అట్లానే ఇప్పుడు మా బ్యాక్ యార్డ్లో కొంచెం పుదీనా కోసుకుంటున్నాను. పుదీనా కూడా చాలా వచ్చింది. ఇప్పుడు పుదీనా కోస్తున్నా చూడండి. చూడండి, పుదీనా కూడా కోసేసుకున్నాను. చూడండి, నేను చిన్న చిన్న పాట్లలోనూ దిల్ వేసాను అనమాట. ఇది సోయకూర అంటారు. ఇప్పుడు ఈ ఆకుకూర కొయ్యడానికి వచ్చాను చూడండి. మా ఇంట్లో వేసిన ఆకుకూరలన్నీ ఇవాళన్నీ కోసి మీకు చూపిస్తాను చూడండి. చూడండి, సోయకూర కూడా కోసేసాను. ఇది పచ్చి రొయ్యల్లో ఎందులైనా వేసుకొని వండుకుంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇది కొయ్య కూర అంటారంట, అత్తయ్య చెప్పారు. నేను ఇది వేసుకున్నాను. ఇది కూడా బకెట్లో వేసాను, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ కొయ్య కూర కూడా కోసి మీకు చూపిస్తాను చూడండి. అన్ని ఆకుకూరలు కొయ్యడం అయిపోయింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు కోసుకుంటున్నాను చూడండి. చూడండి, కరివేపాకు కూడా కోసేసాను. చూడండి, ఇది ఆకుకూరల్లో రాదు కానీ తమలపాకు అన్నమాట. తమలపాకులు కూడా కొన్ని కోస్తున్నాను. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి ఆకులు. కొన్ని కోసి మీకు చూపిస్తాను చూడండి. నా తమలపాకు చెట్టు చూడండి, తమలపాకులు కూడా కోసేసుకున్నాను. చూడండి, గ్రీన్ లీవ్స్ అంటే ఆకుకూరలన్నీ మా బ్యాక్ యార్డ్లో వేసినవి కోసుకొని వచ్చాను. ఇప్పుడు మళ్ళీ మీకు ఫైనల్గా చూపిస్తున్నాను చూడండి. ఈ కొంచెం ఆకుకూర ఉంది, అది కొయ్య కూర. ఇది స్ప్రింగ్ ఆనియన్స్, ఇది చామకూర, ఇది పొన్నగంటి ఆకు, ఇది తమలపాకులు, ఇది సోయకూర దిల్, ఇది కరివేపాకు, ఇది పుదీనా, చూడండి తోటకూర. ఇవన్నీ కూడా మా బ్యాక్ యార్డ్లో వేసుకున్నాను. కొంచెం కొంచెం ఎంత కావాలో ఈ 5 డేస్కి నేను కోసి పెట్టుకున్నాను. అలాగే మా పాపకి ఆకుకూరలన్నీ చేసి పెడతా అన్నమాట. రోజుకొక ఆకుకూర చేసి పెడతా. చూడండి, ఇవి మా బ్యాక్ యార్డ్లో వచ్చిన ఆకుకూరలు. చిన్న చిన్న పాట్లో వేసాను. ఇప్పుడు మెంతికూర కోస్తున్నాను చూడండి. చూడండి, మెంతికూర అంతా కోసేసాను, ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి.